మనం మన పాపముల చేత అపరాధముల చేత చనిపోయి పడి ఉంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రాధేయపడి ప్రార్థించిన కారణాన కృపగలిగిన దేవుడు మనల్ని బ్రతికించి ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. ఎవరితో కూడా? యేసయ్యతో. అప్పుడు మనం ఎక్కడున్నట్లు? సియోనులో ఉన్నట్టు. ఎక్కడున్నట్టు? ఈ సియోనులో మౌనంగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుటే అంటాడు. అబ్బా, ఇప్పుడు అసలైన సంగతి. మనం దేవునితో కూర్చున్నాము, మౌనంగా ఉండమని నువ్వే కదా చెప్తా ఉండేది, అందుకే మేము మాట్లాడలేదు అనుకుంటాం. అది కాదు, పొరపాటు. మీరు దేవుని సన్నిధానంలో అసభ్యమైన సంభాషణలు కానీ, అసభ్యమైన ఆలోచనలు కానీ, అసభ్యమైన ప్రవర్తన కానీ, దేవునికి ఇష్టం లేనివి ఏవి నీవు చేయకుండా ఉండుటే దేవునికి స్తుతి చెల్లించుట. హల్లెలూయా.